హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు నేను వైరల్ ఫీవర్స్ గురించి, మనకి రైనీ సీజన్లో వచ్చే ఫీవర్స్ గురించి మాట్లాడుదాం అనుకుంటున్నాను. చాలామంది ఈ రైనీ సీజన్లో ఫీవర్స్తో ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము కొన్ని సంవత్సరాలుగా. అయితే చాలామందికి ఇప్పుడు ఏమైందంటే కొంచెం ప్యానిక్ అవుతున్నారు. 2 డేస్కి ఫీవర్ రాగానే 48 అవర్స్ ఫీవర్ వచ్చి అది 101, 102 ఉంటుంది. కాబట్టి వితిన్ 48 అవర్స్లోనే వాళ్ళు బ్లడ్ టెస్టులు చేయమని చాలామంది చెప్పడము, కొంతమంది క్వాక్స్ కూడా బ్లడ్ టెస్టులు చేద్దాం రండి అని ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించడం ఇవన్నీ చేస్తున్నారు. మేం టెస్టులు అంటే సిబిపి, బ్లడ్ కౌంటు, తర్వాత మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ కూడా టెస్టులు వితిన్ 2 డేస్లో చేస్తున్నారండి. ఫీవర్ వచ్చిన 2 డేస్కి ఈ టెస్టులు చేసినా కానీ మనకి ఎటువంటి కరెక్ట్ రిజల్ట్ అనేది రాదండి. ఎందుకంటే ఫీవర్ వచ్చినా అట్లీస్ట్ ఒక 4 డేస్ కానీ అట్లీస్ట్ 3 to 4 డేస్ కనుక మనం వెయిట్ చేయాలి. అప్పుడే మనకి అది ఎలాంటి ఫీవర్ అనేది మనం చేసే టెస్ట్లో కూడా మనకి కరెక్ట్గా రిజల్ట్ రావడం తెలుస్తుంది. మనం వితిన్ 24 అవర్స్ 48 అవర్స్లో కనుక టెస్ట్ చేస్తే చాలా వాటికి టైఫాయిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా మనకు చూపిస్తూ ఉంటుందండి. టైఫాయిడ్ రాగానే ఇది టైఫాయిడ్ ఫీవరు, సో అని తెలవగానే మళ్ళీ ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ టైఫాయిడ్కి అడిగి తీసుకొని వాడటము, లేకపోతే కొంతమంది క్వాక్స్ టైఫాయిడ్ అని చెప్పేసి ఒక యాంటీబయాటిక్ ఇచ్చి అది 4 రోజులు వాడుకోండి తగ్గిపోతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అది 100% రాంగ్ అండి. ఎందుకంటే ఎన్ని వైరల్ ఫీవర్లో కానీ మనకి టైఫాయిడ్ రియాక్టివ్గా చూపిస్తూ ఉంటుంది. అయితే అది టైఫాయిడ్ కాదండి. ఈ మన వైరల్ ఫీవర్ వలన వచ్చే రియాక్షన్ మనకి టైఫాయిడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి పాజిటివ్గా వస్తూ ఉంటుంది. సో అది చూసి మనం టైఫాయిడ్ అని అనుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటా పోతే మనకి చాలా రాంగ్ ట్రీట్మెంట్లోకి వెళ్తారు. అందుకని వితిన్ 2 డేస్లో మనం ఎటువంటి టెస్టులు చేసుకోకర్లేదు. మనకి పారాసెటమాల్ ఒకటి మనం 500 mg ఎవ్రీ 6 అవర్లీ వేసుకుంటూ ఉండి మన ఫీవర్ని కంట్రోల్ చేసుకుంటా, లేదా టెపిడ్ స్పాంజింగ్ చేసుకుంటూ ఉండి మంచి లిక్విడ్స్ కానీ కోకోనట్ వాటర్ లేదా బటర్ మిల్క్ జ్యూసెస్ కానీ లాంటివి తీసుకుంటూ ఉండి మన బాడీ టెంపరేచర్ని తగ్గించుకుంటూ ఉండి కంప్లీట్ రెస్ట్లో ఉండి అప్పుడు కూడా మనకి ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు 3rd డే అని అనుకుంటే కనుక ఇది 3rd డే కానీ 4th డే కానీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్లు ఏది తీసుకోవాలనేది టెస్ట్ చేయించుకుంటే మనకి కరెక్ట్ అయిన రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత కరెక్ట్ యాంటీబయాటిక్ కానీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఫీవర్ వచ్చిన మొదటి రోజే యాంటీబయాటిక్ కూడా స్టార్ట్ చేసేసామనుకోండి, మన బ్లడ్ కౌంట్లో అది మనకి ఇన్అప్రోప్రియేట్గా వస్తుంది అనమాట. సో అప్పుడు మనం 4 డేస్ తర్వాత మనం కౌంట్స్ చూస్తే ఒకసారి కౌంట్స్ నార్మల్గా రావటం, వితిన్ 1 డే తర్వాత పెరిగిపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కాన్షియస్గా ఒక 2 డేస్ వెయిట్ చేసి మనం యాంటీబయాటిక్స్ కానీ లేదా టెస్టులు కానీ చేయించుకోవడం, అట్లీస్ట్ 3 డేస్ వెయిట్ చేసి చేయించుకోవడం అవుతుంది. ఇవన్నీ మనం క్వాక్స్ నమ్మకుండా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.